హలో! హాయ్! గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అండ్ ఇది మా శివరాత్రి నెక్స్ట్ డే పూజ. ఇలా చేసుకున్నాం ఇంకా సింపుల్‌గా ఇంకా అన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్‌గా ఫ్లవర్స్ అవి పెట్టి ఇలా పెడతాంగా ఇంకా అలా చేసుకున్నాము. మా హస్బెండ్ కోకోనట్‌తో కుస్తీ పడుతున్నారనుకున్నారా? ఇక్కడ ఫ్లోర్‌కేసి బాదలేంగా కోకోనట్‌ని. సో, అలా చేతిలో రోలింగ్ పిన్‌తో కొట్టి తీస్తారు. ఎవ్రీ టైమ్ అలానే చేస్తాం మేమింకా. పూజ అది అయిపోగానే ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను వెంటనే. ఇంకా తినడానికి ప్రిపేర్ చేయాలి గదా! లేదంటే మళ్ళీ ఓపిక అయిపోతే సో, పూజ అయిపోయింది. నౌ ద టైమ్ ఈస్ 10. ఇంకా వంట స్టార్ట్ చేయాలి. చాలా ఆకలిగా ఉంది. సో, క్విక్‌గా వంట చేసేసుకొని తినేద్దాము. వాటి మెన్యూ వచ్చేసి పులిహోర, సాంబార్, రైస్, పూరి, ఆలూ ఫ్రై. ఏదైనా స్వీట్ సింపుల్‌గా ఏది చేద్దాం అనుకుంటున్నాను ఇక. ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసాను నేను. ఈ మధ్య నేను అన్నీ స్టీల్‌వి కొని వాడుతున్నాను. ఎందుకంటే అన్నీ నాన్ స్టిక్‌వి మానేద్దామని అనుకుంటున్నాను. నాకెందుకో చాలా అన్‌హెల్తీగా అంటే అనిపిస్తుంది. మాటి మాటికి కళ్ళు తిరగడము, ఏదో ఒకటి కడుపులో ప్రాబ్లమ్ అవ్వడము. ఈ లాక్‌డౌన్ అనేసి ఒకటి ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాం బాగా ఎక్కువగా. మా హస్బెండ్‌కైతే బాగా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కూర్చున్న దగ్గర ఏదో ఒకటి. అందుకే డౌట్ వచ్చేసి ఎందుకులే ఇంకా అట్లీస్ట్ మన చేతిలో ఉన్నదాన్నన్నా కంట్రోల్ చేద్దాము. ఈ కోవిడ్‌ని ఎలాగో కంట్రోల్ చేయలేము. అందుకే అన్నీ ఎళ్ళేసి నేను అన్ని స్టీల్‌వే కొనుక్కొచ్చేసుకున్నాను ఇంకా. అన్నీ నాన్ స్టిక్‌వి అన్నీ పారేసాను ఇంకా. చాలా తక్కువ ఉన్నాను. అంటే ఆమ్లెట్ లాంటివి, దోస లాంటివి వేయడానికి దోసకు కూడా నాన్ స్టిక్ కాదు, ఐరన్ పాన్ ఉంది. బట్ ఆమ్లెట్ ఇంకా అలాంటివి చేసుకోవడానికి ఒక పాన్ ఉంది అంతే. ఒకటే ఓన్లీ వన్ ఫర్ ఆమ్లెట్ అంతే. ఇంకా దేనికి లేదు నా దగ్గర నాన్ స్టిక్. చికెన్‌కి ఒకటి ఉంది. మా హస్బెండ్ స్టీల్ దాంట్లో ఇలాంటి దాంట్లో చేయమంటే నేను చేయను అంటారు. ఆయనకు నాన్ స్టిక్ దాంట్లోనే వండొచ్చంట. దాంట్లోనే అయితేనే టేస్టీగా అవుతది. నాకు దీంట్లో రాదు అని చెప్తారు. దీంట్లో కొంచెం మంటని కంట్రోల్‌లో చేసుకోవాలి కదా! ఏది వండినా లేదంటే మాడిపోతుంది. ఇంకా ఫ్రీక్వెంట్‌గా కలుపుతూ ఉండాలి కాబట్టి కొంచెం టైం తినేస్తుంది స్టీల్ దాంట్లో వంట అంటే. జాగ్రత్తగా వండుకోవాలి లేదంటే మాడిపోతాయి. బట్ ఇదే హెల్తీ. అందుకే నేను ఇంకా అలవాటు చేసేసుకున్నా. నాకు స్టార్టింగ్‌లో ప్రాబ్లమ్ అయింది. అయ్యో! ఇదేంటి మాటికి కిచెన్‌లోనే నించొని ఉండాల్సి వస్తుంది అనిపించింది కానీ ఇప్పుడు ఇంకా అలవాటయిపోయింది. సో, నా దగ్గర అందుకే మోస్ట్‌లీ అన్నీ స్టీల్‌వే కనిపిస్తాయి. ఇప్పుడు అన్నీ స్టీల్ దాంట్లోనే చేస్తున్నాను నేను. కొనుక్కున్నాను. ఇంకా కొనాలి. ఇంకా మీడియం సైజ్ లేవు. చిన్నగా ఉన్నాయి లేదంటే పెద్దగా ఉన్నాయి. మీడియం సైజ్‌వి లేవు. సో, ఇలా ఒక దాంట్లో ఆల్రెడీ కుక్కర్‌లో పప్పు చేసేసుకున్నాను. ఉడకబెట్టేసుకున్నాను. కొంచెం అంటే 3:1 అలా తీసుకొని అంటే కందిపప్పు 3 వంతులైతే ఒక వంతు పెసరపప్పు తీసుకొని కొంచెం పసుపు అండ్ ఆయిల్ వేసి ఒక 6, 7 విజిల్స్ అలా వేసుకున్నాననుకుంటా లెక్క పెట్టుకొని. ఇంకా పొటాటో కర్రీ వచ్చేసి పొటాటోస్‌ని కొంచెం ఎక్కువ ఓవర్ బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత ముక్కలు పెద్దగానే ఉన్నా పర్లేదు. కొంచెం ఆనియన్స్ పెద్ద పెద్దగా కొంచెం ఎక్కువ కట్ చేసి ఇంకా పోపులు, శనగపప్పు, ఆనియన్స్ ఏసి ఫ్రై అయ్యాక అవి వేసి సింపుల్‌గా ఉప్పు, కారం, పసుపు ఇంకా కొంచెం లిటిల్ మసాలా వేసాను కొంచెం స్పైసీనెస్ కోసమని. ఇంకా తర్వాత కరివేపాకు అవన్నీ ఏస్తాం కదా! ఇంకా టేస్ట్‌కనేసి కొరియాండర్ అది. చాలా వచ్చింది నాది అయితే. చాలా అంటే చాలా నేను అనుకున్నలాగా స్పైసీగా చాలా టేస్టీగా అయింది. పొటాటో కర్రీ మట్టికైతే. ఇంకా సాంబార్ అయితే ఇంకో తెలుసు కదా! పప్పు అయితే ఉడకబెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఇంకా మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి యాడ్ చేయొచ్చు. స్వీట్‌గా ఉన్నాయి కాకుండా నేనేమో ఇంకా బెండకాయ, వంకాయ అండ్ అంతే అనుకుంటా. ములక్కాడలు, క్యారెట్స్ నా దగ్గర లేవు. కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇంకా టొమాటో అవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత పసుపు, కారము ఇంకా నేను కొంచెం సాంబార్ మసాలా వేసాను. అలా వేసుకొని కలుపుకొని ఇంకా కొరియాండర్, జీరా పౌడర్ కూడా యాడ్ చేశాను నేను. ఇంకా అన్నీ కలుపుకొని పులుసు పోసుకోవాలి. లేదంటే అవి మాడిపోతాయి మసాలాలు దాంట్లో. పులుసు గుజ్జులా తీసేసి ఇంకా పులుసు పోసుకున్నాను. పులుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. లేదంటే తక్కువ అయినా బాగానే ఉంటుంది కానీ కంపల్సరీ పులుసు అనేది కంపల్సరీగా ఇంకా సాంబార్లో. సో, పులుసు వేసుకోవాలి. అంతే సింపుల్‌గా చాలా ఈజీగా అయిపోతుంది. సాంబార్ అయితే జస్ట్ వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటేనే ఇంకా ఇది లేదంటే ఈజీగా అయిపోతుంది. ఇంకా అన్ని మసాలా అంతా కలుపుకున్న తర్వాత ఒకసారి దాంట్లో ఎంచక్కా మెత్తగా ఉడకబెట్టుకొని మెదుపుకున్న పప్పు ఉంటుంది కదా మెత్తగా, దాన్ని వేసేసుకొని నీట్‌గా కలుపుకొని ఎంచక్కా అంతా కలిసేలాగా మీకు చిక్కగా కావాలి సాంబార్ అనుకున్న వాళ్ళు కొంచెం చిక్కగానే ఉంచుకోండి. బట్ ఎందుకంటే చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది కాబట్టి లిటిల్ పల్చగా చూసుకోవాలి. ఇంకా లేదు పలచగానే కావాలి కొంచెం పలచగా తినేవాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేయాలి. నేను 4 గ్లాసెస్ అలా యాడ్ చేశాను అనుకుంటా. ఇంకా పైనుంచి దాంట్లో ఉన్నది కాకుండా అంటే పప్పులో అసలు వాటరే లేకుండా అయిపోయాయి కదా నయ్యి. సో, అందుకే 4 గ్లాసెస్ యాడ్ చేశాను. చిక్కటి సాంబార్ వచ్చింది ఎంచక్కా నాకు. ఎందుకంటే చిక్కగానే చేశాను నేను, పలచగా ఏం చేయలేదు. సో, అది ఎంత ఉడకబెడితే అంత టేస్ట్ వస్తుంది కాబట్టి కొంచెం ఉడకబెట్టుకుంటే చిక్కబడిపోయింది.
సో సాంబార్ అలా ఉడికిపోతుంది. ఇంకా దాన్ని ఏం చేయాల్సిన పని లేదు. జస్ట్ వెజిటేబుల్స్ ఫ్రై చేసుకున్నామా, ఇంకా అందులో అన్ని మసాలాస్ యాడ్ చేసామా, అంతే ఇంకా రెడీ అయిపోతుంది. పోపులు అండ్ శనగపప్పు కంపల్సరీ. ఇంకా బాగా ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ చేయడానికి ఇలా నేను వేసినట్టు కాడలతో వేయండి. ఏదైనా కరివేపాకు కానీ, కొరియాండర్ కానీ చాలా టేస్టీగా బాగా వస్తుంది. తినేప్పుడు ఎలాగో తీసేస్తాం కాబట్టి, బట్ టేస్ట్ మాత్రం బాగా పట్టేస్తుంది. కాడల్లో భలే టేస్ట్ ఉంటుంది. అండ్ నాదైతే పొటాటో ఫ్రై అయితే చాలా ఈజీగా రెడీ అయింది. చాలా చాలా టేస్టీగా అయింది. సో సాంబార్ ఇంకా అలా రెడీ అయ్యేలోపు నేను ఇంకా సైడ్కి ఈజీగా అయ్యేది ఏదైనా స్వీట్ చేస్తానన్నాను కదా, ఇంకా ఫైనల్గా షీరా డిసైడ్ అయ్యాను. షీరా అంటే అదే ఏం లేదండి మన ఏమంటారు సూజీ హల్వా, రవ్వతో చేస్తామే స్వీట్ అది. మా దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతాలకు అలా చేస్తారు. నాది అంత టేస్ట్ ఏం రాలేదు. మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నాకు తెలియదు ప్రాసెస్, బట్ నాకు తెలిసింది ఇదే. సో నేను ఇది ఫాలో అయిపోయాను. ఎప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా నాకు చాలా ఇష్టం ఇది. ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు, లేదంటే ఎప్పుడైనా నాకు బాగా క్రేవింగ్ వస్తుంది, స్వీట్ క్రేవింగ్ ఎక్కువ, ఇదే తింటాను. కేక్ తినాలనిపించిన ప్రతిసారి కేక్ తినలేంగా ఇదే చేసుకొని తింటాను నేను. సో ఇది చాలా క్విక్గా అయిపోతుంది. 15 మినిట్స్లో 20 మినిట్స్లో మహా అంటే. ఇంక సేమ్ ఉప్మాలానే కాబట్టి ప్రాసెస్ చాలా క్విక్గా అయిపోతుంది. కొంచెం బాదాము అండ్ క్యాషూ నట్స్ కట్ చేసుకున్నాను. ఇంకా తర్వాత కిష్మిష్, బాదాం, క్యాషూ నట్స్ అవి ఫ్రీక్వెంట్గా అంటే అన్నీ ఒకసారి యాడ్ చేయలేంగా, మాడిపోతాయిగా క్యాష్యూస్తో. ఫస్ట్ బాదాము, ఆ తర్వాత కిష్మిష్, ఆ తర్వాత క్యాషూ నట్స్ అలా కొంచెం కొంచెం గ్యాప్ ఇచ్చి యాడ్ చేశాను. ఇంకా తర్వాత సోంఫ్ యాడ్ చేసేసి రవ్వ యాడ్ చేశాను. కొంచెం నాకు కిష్మిష్ మాడింది, చూసే ఉంటారు. కొంచెం ధ్యాస అసలు ఈ స్టీల్స్ అంతే చెప్పానుగా, స్టీల్వి కొంచెం ధ్యాస అటు ఇటు అయిందంటే మాడిపోతాయి. సో నేను కొంచెం పరధ్యానంలోకి వెళ్ళలేదు, ఆలోచిస్తూ మాడిపోయింది. బట్ స్టిల్ బాగానే ఉంది, ఎందుకంటే కిష్మిష్ మాడినా టేస్టీగానే ఉంటాయిగా. సో అలా అన్నట్టు బాగానే అయింది. చూసారా, కంప్లీట్ సిమ్లో పెట్టేసాను మాడిందనేసి. ఇంకా ఎంత అయితే రవ్వ తీసుకున్నామో అంత షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే లేదు పర్ఫెక్ట్గా రావాలంటే ఎంతైతే షుగర్ తీసుకున్నామో ఆ దానిపైన ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎక్కువ యాడ్ చేయండి. అంటే 1 కప్పు అది ఇది సేమ్ 1 కప్ తీసుకున్నాక పైనుంచి ఇంకా 2 టేబుల్ స్పూన్ అంతా షుగర్ యాడ్ చేయండి, సరిపోతుంది నేను తీసుకున్న కప్పు సైజుకి అయితే. సో నేనేంటంటే నిన్నటి నుంచి స్వీట్గా తింటున్నాం, అన్ని స్వీట్ పొటాటోస్ అని, అంత మిల్క్ అని, టీ అని అనేసి నోరంతా తీయబడిపోయింది. అందుకే స్వీట్ తక్కువ వేసాను. నేనైతే సమానంగా తీసుకోలేదు. రవ్వ ఎంతైతే తీసుకున్నానో దానికంటే తక్కువే షుగర్ తీసుకున్నాను. సో సాంబార్ ఈజ్ రెడీ. గుమగుమలు ఆడేస్తుంది. మా హస్బెండ్ అయిందా అని వచ్చేసి అడగడం కూడా స్టార్ట్ చేశారు. కానీ అది ఇంకా పూరి ఉంది, పులిహోర ఉంది. సో చెప్పాను అన్నట్టు ఇంకొక 20 మినిట్స్ టైం ఇవ్వండి అనేసి. ఈలోపు క్విక్గా వెళ్ళేసి పూరీలు అవి కూడా అంటే రెడీ చేసేసుకున్నాను. ఇక్కడ ఉన్న స్టవ్ దగ్గర ప్లేస్ లేదు కాబట్టి నేను ఏం చేశానంటే బయటే ప్లాట్ఫామ్ పైన చేసేసుకుంటాను అన్నీ ఒకేసారి. చేసుకొని రెడీ పెట్టేసుకున్నాను. ఫస్ట్ పూజవి తీద్దాంలే, దేవుడికి పెట్టేవి ఇలా చిన్న చిన్న సైజువి, ఎందుకంటే ఫస్ట్ దేవుడికి ఇంపార్టెంట్, తర్వాత మనం తినగలుగుతాం అనేసి నైవేద్యానికని విడిగా చేశాను. సింపుల్ డో అండి. కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. వాము లేదు నా దగ్గర, అందుకే జీలకర్ర యాడ్ చేశాను. వాము ఉంటే వామే యాడ్ చేసేదాన్ని. జీలకర్ర, సాల్ట్ అండ్ డ్రై అంటే దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ముందు కలుపుకుంటాంగా, ఆ తర్వాత వాటర్ వేసి మెత్తగా కలిపి మూత పెట్టేసి ఉంచాను 1 అవర్. అలా చాలా చక్కగా వచ్చేసింది. ఆ తర్వాత ఇంకా చాలా బాగా వచ్చాయి పూరీస్, టేస్టీగా బాగుండే. ఇంకా అలా హాఫ్ పూరీస్ అవ్వగానే మా హస్బెండ్ నాకు ఇంపార్టెంట్ మీటింగ్ వచ్చింది, కాల్ చేస్తున్నారు నా గురించి, వెయిటింగ్ అంట అనేసి నన్ను ఆతృత పెట్టారు. నా తలపైన వచ్చి కూర్చున్నారు. ఇంకా అందుకే ఇక ఆయనతో మాట్లాడుతూ ఆయన చెప్తూ చేస్తున్నానంటే ఓకే అనేసి ఇంకా సర్లే అని ఆగట్లే పాపం ఆయన. ఇంకా తీసేసి ముందు ఆయనకి పులిహోరే చేసిద్దాంలే ఎందుకు అన్నట్టు. ఇంకా సరే, ఎందుకంటే అన్ని దేవుడికి మనం ఏది వండినా దేవుడికి పెట్టాలిగా. సో ఇలా శనగపప్పు అండ్ పీనట్స్ కొంచెం హాట్ వాటర్లో వేడి వాటర్లో, బాయిలింగ్ వాటర్లో నానబెట్టేశాను. ఇంకా అన్నీ రెడీ అండి. గ్రీన్ చిల్లీ అండ్ డ్రై చిల్లీ, ఇంకా కరివేపాకు, లెమన్ జ్యూసు, చల్లారిపోయిన రైస్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా అదే హాట్ ఆయిల్ తీసేసుకొని క్విక్గా తాలింపు వేసేసుకున్నాను. ఇంకా పులిహోర తాలింపు ఇంకా తెలుసు కదా మీకు. అలా నేను చింతపండుది చాలా టేస్టీగా ఉంటుందంట, కానీ ముందు ఆ చింతపండు గుజ్జు అది అంతా తీసి రైస్లో కలపాలంట. అంటే కొంచెం ప్రాసెస్ లాంగ్గా ఉంటుందని చెప్పారు. నాకు తెలియదు, నేను ఎప్పుడు చేయలేదు. మా ఫ్రెండ్స్ కానీ అడిగితే వాళ్ళు చెప్తారు, మా మమ్మీ వస్తే ఇలా చేసింది, మా అత్తయ్య వస్తే ఇలా చేశారు అని చెప్తారు. బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఎందుకంటే నాకు అది వింటుంటేనే అయ్యా అవునా ఇలా చేయాలనిపిస్తుంది. నాకు ముందే వంటలు అంటే చాలా వంట చేయాలా అన్న ఫీలింగ్ వస్తుంది వంట అనగానే. సో
ఎప్పుడూ ట్రై చేయలేదు చింతపండుది. ఈసారి ట్రై చేద్దామా అనుకున్నాను కానీ ఈసారి పోయి నాకు కొంచెము ఆకలి ఎక్కువ అనిపించడం, కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది. అందుకే ఇంకా సర్లే అనేసి ఊరుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా ఉపవాసాలు లేనప్పుడు ట్రై చేయాలి. అసలు గుర్తుకు రాదు ఎప్పుడైనా ట్రై చేయాలి అని అంటే. ఓన్లీ సింపుల్గా ఫ్రైడ్ రైస్ లాంటివి చేసేసుకుంటాం మేము మ్యాక్సిమమ్. ఎగ్ ఫ్రైడ్ రైస్ అనో లేదంటే నార్మల్ పొన్ని రైస్ అలా చేసుకుంటాము. పులిహోరలు గట్రా ఎక్కువ తినం మేము. బట్ గుర్తుకు రాదు ఎప్పుడైనా చేద్దామంటే. సో అదన్నమాట. ఇంకా పీనట్స్ అండ్ శనగపప్పు ఎంచక్కా ఇలా పగిలినట్టు ఫ్రై అవ్వగానే కమ్మగా దాంట్లో పసుపు, గ్రీన్ చిల్లీ, కరివేపాకు అన్నీ యాడ్ చేసి ఇంకా ఫైనల్గా ఉప్పు అండ్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేసుకున్నాను. స్టవ్ ఇంకా సిమ్లో పెట్టేశాను కంప్లీట్గా. ఎందుకంటే కొంచెం పుల్లగా స్మెల్ వచ్చింది. ఎక్కువ పులుపు పోతుందో ఏంటో అనేసి కొంచెం సిమ్లో పెట్టాను. లేదంటే తగ్గించేసేయాలి మంట అక్కర్లా. సో ఆ తర్వాత నేను ఆఫ్ చేసేసాను కొద్దిగా, వెరీ లిటిల్ అంటే 30-40 సెకండ్స్ అలా ఉంచి ఇంకా ఆఫ్ చేసేసాను స్టవ్ని. ఇలా కలిపేసుకున్నాను. ఇంకా చాలా వచ్చింది పులిహోర కూడా టేస్టీగా. చేసిన వాళ్ళకి ఎక్కువ తినాలనిపించదండి. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. సే హలో. హలో టు కెమెరా. హలో. నమస్తే. నమస్తే. సో భావికేమో నాతో చాలా ఎక్కువ క్వాంటిటీ తినిపించాడు. ఇంకా ఆకలి వేసేసింది కాబట్టి వాడు తిన్నాడు, నాతో పాటే నేను తిన్నాను. ఇంకా ఎంచక్కా తినేసి తిన్న వెంటనే ఒకలాగా మబ్బుగా వచ్చేస్తుంది నిద్ర. చాలా రోజుల నుంచి పడుకోనట్టు చాలా ఎక్కువ నిద్ర వచ్చేసింది. కానీ పడుకోలేదు. ఇంకా పడుకున్నామంటే పడుకొని పోతాం. ఇంకా దట్టు వీడు పడుకోనివ్వట్లా. నేనేమో నిద్ర వచ్చేస్తుంటే వాడేమో ఓవర్ యాక్టివ్ అయిపోయాడు అన్నట్టు. ఏదేదో ఆటలు గుర్తుకొస్తున్నాయి వాడికి, రకరకాలే చెప్తున్నాడు అలా ఆడదాం ఇలా ఆడదామని. ఇంకా నేను చూపించాను, చూడు నాకు ఎంత పని ఉంది, ఇదంతా చేయకపోతే మెస్సీ అవుతుంది కదా, మన హౌస్ స్టోర్ రూమ్ లాగా అవుతుంది కదా, చేసుకోవాలి అని చెప్తే టీవీ చూస్తాను. సో మేము పాకిస్తాన్లో షాపింగ్కి వెళ్ళినప్పుడు క్లాత్స్ ఇవి కొనడానికి వెళ్ళినప్పుడు బయటకు వస్తుంటే బిల్ పే చేసి సడన్గా అలారం మోగింది అన్నట్టు. సో వాళ్ళు చెక్ చేశారు, బట్టలు ట్యాక్స్ చెక్ చేశారు, బిల్ చెక్ చేశారు, అన్నీ మ్యాచ్ అయ్యాయి. బట్ స్టిల్ కవర్ తీసుకెళ్ళగానే బయటకి అలారం మోగుతుంది, లోపలికి రాగానే ఆగుతుంది. అసలు అలారం ఎందుకు మోగుతుంది? అన్నిటికీ పే చేసాము. సెక్యూరిటీ గార్డ్ చెక్ చేశాడు, బట్ స్టిల్ అలారం మోగుతుంది. ఎందుకా అని దొరకలేదు. మాకు అర్థం కాలేదు ఎందుకు మోగుతుందని. అన్నీ చెక్ చేసాము మేము. చించేశాడు. ఆ స్ట్రాంగ్ ట్యాగ్ ఏదైతే ఉందో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఏమో అనుకున్నాము. వాడు చించేశాడు. చూపించాను గట్టిగా అట్ట ముక్కలా ఉంది, చాక్లెట్ అంత సైజులోని అది. సో అన్నీ చెక్ చేసాము, అన్నీ బాగానే ఉంది, అన్నీ టాలీ అయ్యాయి బిల్కి. బట్ స్టిల్ అలారం ఎందుకు మోగుతుందో అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఇవన్నీ ట్యాగ్స్ అన్ని కట్ చేస్తుంటేను ఇది దొరికింది. ఇదిగో పాకెట్కి ఇలా దీన్ని ఏమంటారో ఏంటో, ఎలక్ట్రిక్ది. దీంతో బయటకు వస్తే ట్యాగ్ మోగుతుంది, అది అలా మోగుతుంది, సారీ. సో బిల్ పే చేసేటప్పుడు వాళ్ళ దగ్గర ఏదో ఉంటుంది ప్లక్, దాంతో తీసేస్తారు ఇవన్నీ అన్ని క్లాత్స్కి తీసేస్తారు. దీన్ని మర్చిపోయినట్టున్నారు వాళ్ళు, అంటే బిల్లింగ్ కౌంటర్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మిస్టేక్ వల్ల మాకు ఎంబారసింగ్ మూమెంట్ ఏర్పడింది ఆ రోజు. బట్ మేము అంటే అన్నీ పే చేసాం, వాళ్ళు చెక్ చేశారు. ఎంబారస్ అవ్వడానికి ఏమో మేము పే చేసాంగా అనేసి కాన్ఫిడెంట్గా చెక్ చేయమంటే చెక్ చేశాడు ఆయన. బట్ దీనివల్ల అతను కూడా బట్టలు విప్పి చూడొచ్చు కదా పాపం. ఆయన ట్యాగ్స్ బిల్లు టాలీ చేశాడు అంతే. ఆయన కూడా పెద్ద మడక ఇలా పెట్టినే ఉంటాయి కదా, అన్ని ఫోల్డ్ చేసినాయి, ఇవి తీయలేదు. నేను ఇప్పుడే తీసాను ఉతకడానికి వేద్దామని. ఇదిగో దీనివల్ల ఆ రోజు ఎంబారసింగ్ మూమెంట్ వచ్చింది మాకు. అసలు ఇది ఎలా తీయాలో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు దీనికి వాళ్ళ దగ్గర అదేదో ఉంటుంది, దాన్ని పట్టి ఇలా తీస్తారు, చేతి రావట్లేదు అసలు. మళ్ళీ తీసుకెళ్ళాలో ఏంటో, షాప్కి వెళ్ళి తీయించుకొని రావాలి. ఇంకా వాళ్ళకి చెప్పాలి, ఇదిగో మీరు తీయలేదు మీ మిస్టేక్ అనేసి. ఇప్పుడు అనవసరంగా బిల్ పే చేసేప్పుడు వాళ్ళు స్కాన్ చేసి తీసేస్తారు, స్కాన్ చేసి తీసేస్తారు, అలా తీసి ఇస్తారు. మర్చిపోయింది ఆమె అతను ఎవరున్నారో తెలియదు కౌంటర్లో. సో ఇది ఉందిగా తెలియదు. వెదర్ ఎంత బాగుంది, చల్లగా, ఫుల్ ఆఫ్ ఆక్సిజన్ బాగుంది, గాలి పీలుస్తుంటే. కానీ కూల్గా ఉండడం వల్ల నిద్ర వచ్చేస్తుంది. ఉపవాసం ఎక్కువ క్వాంటిటీ సడన్గా ఆకలితో ఉండి ఎక్కువ క్వాంటిటీ ఎంత తింటామో అనుకున్నాము. ప్లేట్ నిండా పెట్టుకున్నాను, బట్ నా వల్ల అట్లా హాఫ్ తినగానే ఎప్పుడెప్పుడు పడుకోవాలా నిద్ర వచ్చేస్తుంది. సో ఇంకా ఫాస్ట్గా తినేసి
తినాలనిపించట్లే. బట్ స్టిల్ బలవంతంగా ఇంకా పెట్టాను కదా, ఒకసారి పెట్టుకుంటే ఉపవాసం తర్వాత వదిలేప్పుడు ఎంత వేసుకుంటే అంత క్వాంటిటీ ఫినిష్ చేయాలంట, వదిలేయకూడదు అన్నట్టు, పాపం తగులుతుంది అన్నట్టు. సో నేనేం చేశానంటే వీడికి పెడుతూ నేను తిందాం వాడికి ఫీడ్ చేస్తూ అని తీసుకొచ్చాను. ఇంకా వీడు ఎక్స్ట్రా తెప్పించుకున్నాడు నాతోని, తింటాను నేను గిన్నెనా అనేసి. దాంతో నా వల్ల అవ్వలే, ఇంకా అవ్వకపోయినా వదిలే దెంగిలి కాబట్టి తిని 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 కుక్కి 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 ఇక్కడ వరకు తినేసి వాటర్ తాగేసి వీడు నాకు నిద్ర వస్తుంది పదరా అంటే వీడు రావట్లా పడుకోవడానికి. సో ఇలా అయితే కుదరదని కొంచెం ఏడిపించాను. కొంచెం ఏడిపిస్తే ఊరుకోబెట్టాను. ఆ తర్వాత బుజ్జగించి ఆ తర్వాత పడుకున్నాడు. ఇంకా అసలు పడుకోవట్లా, సడన్గా ఆట స్టార్ట్ చేశాడు. ఇంకా ఏడిపిస్తే పడుకుంటారు పిల్లలు. సో మీ అందరూ ఎలా చేసుకున్నారు సెలబ్రేషన్స్ పండగ? మాదైతే ఐ డోంట్ నో ఎందుకు ఈసారి నిజంగానే భక్తి ఉంది, లేదని కాదు, చాలా భక్తిగా శ్రద్ధగా అన్నీ చేశాను. పాపం రష్యన్ వాళ్ళు అసలు యుక్రెయిన్ వాళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారుగా, అంతా అదే నడుస్తుంది మైండ్లో. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని అదే ఆలోచిస్తూ నైట్లో పడుకుంటే కూడా మా ఇంటి పైన బాంబు పడిందని వచ్చింది, కల్లో వస్తుంది. వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలీదు పాపం. వాళ్ళకి నీళ్ళు కూడా దొరుకుతున్నాయో లేదో తాగడానికి. అసలు అంత అంత శ్రద్ధగా పూజ చేసిన టెన్షన్కు ఏంటో మరి ఆకలి అయితే వేసింది, చాలా వేసింది. ఎవ్రీ టైం అలా ఉండదు, ఈసారి ఎందుకు వేసిందో తెలీదు. బట్ మొత్తానికి అయిపోయింది, బాగానే సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తాం ఇక్కడ, ఫ్యామిలీ అయితే ఉండదు. ఫ్యామిలీ ఉంటే ఒక్కరింటికి ఒకరు వచ్చుకుంటారు, వెళ్తారు, ఏదో ఇంకా చేద్దాం ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కోలా సెలబ్రేట్ చేసుకుంటారు. కొంతమంది అయితే పొద్దున్న లేసి వండుకోవడానికి ఓపిక లేదా, ప్యూర్ వెజిటేరియన్ హోటల్స్ అని ఉంటాయి, అంటే రెస్టారెంట్స్ ఉంటాయి ఇక్కడ అన్నట్టు, ప్యూర్ వెజిటేరియన్ అంటారు. లేదంటే టెంపుల్లో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అన్నట్టు, మనం వెళ్ళి దర్శనం చేసుకొని తెచ్చుకోవచ్చు ఫుడ్. అలా తెచ్చుకున్నారంట చాలామంది. మా ఫ్రెండ్స్ చెప్తున్నారు, నాకు ఓపిక లేదు, నేను ఆర్డర్ ఇచ్చేస్తాను వెజ్ రెస్టారెంట్ నుంచి అని. ఇంకా కొంతమంది ఏమో నాకు చాలా వర్క్ ఉండింది, ఇంకా నేను వెళ్ళలేదు టెంపుల్కి, మా హస్బెండ్ వెళ్ళి తీసుకొచ్చారు, అదే తిన్నాము అని చెప్తున్నారు. ఇక నేను అన్నాను, మీ అందరికంటే నేనే బెటర్, అట్లీస్ట్ వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టి తిన్నాము. లేట్ అయినా పర్లేదు, ఒక్కటైంది నాకు తినడానికి, అంటే 12 కల్లా వంట అయిపోయింది. బట్ ఇంకా బావికి తీసుకురావాలి, వాడి స్నానం పోయాలి, ఇంకా వాడి ఇంకా అల్లరి ఇవన్నీ ఇంకా కంట్రోల్ చేస్తూ ఒకటైంది. ఒకటి ఇంకంటే వాడు కంట్రోల్ కావట్లా. నాకు పూజ చేద్దామని, వాడికి పూజ ఇంకా ఇలా బొట్టు అది పెట్టుకున్నానంటే అంతే, నాకు వదిలేసి పూజ ఎలా చేశారు పూజ. నేను అలా ఏడ్చాడు, నిన్న కుర్తా వేసుకొని వెళ్తే ఏడ్చాడు అనేసి ఇవాళ వేసుకోలేదు, వీళ్ళు నార్మల్ టీషర్ట్ వేసుకున్నా, అయినా గుర్తుపట్టాడు నువ్వు పూజ చేస్తావని. పూజ చేస్తావు నన్ను వదిలేసని, రాగానే పూజ చేస్తానని కంట్రోల్ చేయలేక చేసి స్నానం చేస్తే పూజ అన్నాను, స్నానం చేసుకున్నాడు. స్నానం అయిన నుంచి పూజ చేద్దామని, నాకేమో ఓపిక లేదు, ఎప్పుడెప్పుడు తిందామా అని. మా హస్బెండ్ ఏమో ఇంట్లో లేరు, ఆఫీస్ వర్క్ ఉందని మధ్యలో వెళ్ళిపోయారు. అసలు వంట చేస్తుంటే పప్పు ప్రతి విజిల్కి వస్తుంది, అయిందా ప్రతి విజిల్ అని అయిందా, తలపైన కూర్చున్నారు ఇవాళ. యూ వాంట్ టు డూ హోంవర్క్ ఓకే, హోంవర్క్ ఈజ్ సో ఫన్, లెట్స్ డూ హోంవర్క్ ప్లీజ్. హోంవర్క్ ఈజ్ సో ఫన్. భావిక్ని చూసారా, అసలు ఎంత హోంవర్క్, అంతే జస్ట్ 3-4 లెటర్సే రాయాలి. లోవర్ గ్రేడ్ ఏబిసిడి స్టార్ట్ చేశారు వాళ్ళకి. కొత్తగా స్కూల్కి వెళ్తున్నాడు కదా, స్టార్టింగ్లో చాలా జోష్గా చేసేవాడు. ఒక 2-3 వీక్ ఒకసారి ఇస్తారు హోంవర్క్. ఇప్పుడేమో వీక్లీ ట్వైస్ ఇస్తున్నారు, థ్రైస్ ఇస్తున్నారు అనుకుంటా. ఇది 3వ మంత్ కాబట్టి ఒక్కొక్క మంత్కి పెరిగే కొద్దీ అలా పెంచుతారో ఏంటో. సో ఒకటే పేజీలో 2 లైన్లు రాయాలి, ఓన్లీ 1 లెటర్ ఏ అని. దానికి నాకు 30 తిప్పలు పెట్టాడు. ఒక్కో లెటర్ని ఒక్కో కలర్ రాయించాను నేను, ఇంకా రెయిన్బో కలర్ రాద్దామని, అదని ఇదని. అయ్యో ప్రాణం తీసేస్తున్నాడు. ఇవ్వాలని కాదు, అలానే చేస్తాడు. కొంచెం రాయడానికి ఇబ్బంది పెడతాడు, చదవడం అంటే బాగా ఇష్టం. ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడో చూడండి. వాడు టీచర్ క్యారెక్టర్లో ఉన్నాడు ఇప్పుడు, నేను స్టూడెంట్ అన్నట్టు. వాడు చెప్పిందే చెప్పాలి, వాడు చేసింది తప్పైనా అలానే ఇమిటేట్ చేయాలి, లేదంటే ఐ విల్ త్రో యూ అంటున్నాడు. త్రో చేసి డోర్ వేసేస్తానని బెదిరిస్తున్నాడు నన్నే. నేను ఏది ముట్టుకున్నా చేయి పట్టేసుకుంటున్నాడు, ఇలా ముట్టుకోకూడదు నువ్వు అని చదివిస్తున్నాడు. ఇలా చదువు అని, నేను చదివింది తప్పంట. వాడు ఏ టైప్ ఆఫ్ ప్రాసెస్ చూస్తే అలానే చదవాలంట. అసలు ఎంత వాళ్ళ టీచర్ని ఇమిటేట్ చేస్తున్నాడు మొత్తానికి. వినాలి, ఇంకా సరదాగా ఉంటుంది, చదువుకోవడం బాగానే ఉంటుంది. బట్ రాయాలి కదా, రాస్తేనే రివిజన్ అవుతుంది, వాళ్ళకైనా మైండ్లో కూర్చుంటుంది, చక్కగా రైటింగ్ అది వస్తుంది. బట్ రాయట్లా, వాడు ఎంత ఇబ్బంది పెడుతున్నాడో అసలు రాయడానికి. చదవమంటే చదువుతాడు, ఒక 10 పేజెస్ వరకైనా చదువుతాడు, ఈజీగా హ్యాపీగా చదువుతాడు.
తర్వాత బోర్ కొట్టగానే వాడికి వాడు వెళ్ళిపోయి కూర్చుండిపోతాడు. ఇంకా బలవంతం చేయలేం, చిన్నోడు కదా, ఇంకా 4 ఇయర్స్ బాబుకి. హార్స్ అయ్యాడు, ఇంకా హార్స్ యాక్టింగ్ చేస్తాడు, ఇంకా అన్నీ యాక్టింగ్ చేసి చూస్తుంది లోపల ఏదేది వచ్చినా. ఇంకా అలా అయిపోతుంది. ఇంకా మా డేస్ అలా వాడితో బిజీగా గడిచిపోతున్నాయి. ఇంకేం ఉండదు, వాడితోనే తలనొప్పి, ఇంకా తలగొట్టుకోవాలి గోడకేసి కొట్టుకున్నట్టు. వాడు చెప్తే వినడు, మనం నచ్చ చెప్తూ ఉండాలి, అంతే, ఏముందిలే. మగ పిల్లలు అన్నాక ఇంకా ఆ మాత్రం అల్లరి ఉంటుందిలే, లేదంటే ఇంకెందుకు మగ పిల్లలు అనిపించుకోవడం వాళ్ళు. అసలు కొంచెం బెదిరించినా చాలు, అసలు వాళ్ళ డాడీ ఉంటే ఏడ్చెల్లి చెప్తున్నాడు. 9 యా count 1 2 3 4 5 6 7 8 9 10 blast off. Done. Enough now. 1 2 3 4 5 6 7 8 9 10. Enough now. Stop.